గృహబలం అంశానికి స్వాగతం. అదృష్టలక్ష్మిని గృహంలోకి ఆహ్వానించడానికి వాస్తుశాస్త్ర రీత్యా ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి సూత్ర ప్రాతిపదికలు కోకొలలుగా మనకు మహర్షులు అందించారు. వాటిలోని కొన్ని సూత్ర ప్రాతిపదికలు మనం అవగాహన చేసుకున్నట్లయితే మన గృహం స్వర్గసీమగా మారటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా. మరి ఆ దిశని బట్టి ఆ స్థలంలో ఆ దిశకి అత్యంత విలువ ఉన్నది అని చెప్పేసి చెప్పవచ్చు. కొన్ని అతీత శక్తులు ఉన్నాయి. అవి తమను ఆరాధించే వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటాయి, ఆశీర్వదిస్తూ ఉంటాయి, కాపాడుతూ ఉంటాయి కొంతవరకు. కానీ వాటి ప్రభావము ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, ఒక దేశానికే పరిమితం. ఉదాహరణకు వాస్తు శాస్త్రం ఉన్నది. ఈ వాస్తు శాస్త్రము వాస్తవమా మూఢనమ్మకమా, శాస్త్రమా మూఢనమ్మకమా అనే పెద్ద మీమాంస కొనసాగుతుంది మేధావి వర్గంలో. ఇది శాస్త్రమేనంటారు కొందరు, కాదు మూఢనమ్మకం అంటారు కొందరు. వాస్తు పండితులు చెబుతారు, ఈ గుమ్మం తీసేసి ఆ మూలకు పెట్టండి, ఈ గోడ కూలగొట్టి ఇక్కడ గుమ్మం పెట్టండి, ఇక్కడ కిటికీ పెట్టండి, ఇక్కడ గొయ్యి చూడండి, ఇక్కడ నీళ్లు నింపండి, ఆ దిశ అంతా మార్చండి అని చెబుతారు. ఇలా చేస్తే ఇంట్లోకి లక్ష్మి వస్తుంది అని. ఇంత చెప్పి ఆ వాస్తు పండితుడే పాపం జీర్ణ వస్త్రాలు, చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకుని ఉంటాడు. మహాశయ, ఈ మార్పులు చేర్పులన్నీ మీ ఇంట్లోనే చేసుకొని మీ ఇంట్లోనే లక్ష్మిని తెచ్చుకోవచ్చు కదా అని నాస్తికులు ఉన్నారు, అల్ప విశ్వాసులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. కానీ వాస్తు శాస్త్రమును నమ్మి ఫలితాలు పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. చూడారా, వీధి శూల అనేది ఒకటి ఉంది. ఆ వీధి శూల ద్వారా బాధితులు ఎందరో ఉన్నారు. ఆ ఇంట్లో నుంచి బయటపడితేనే తప్ప దరిద్రం వదలదు. పొరపాటును కూడా వీధి శూల ఉన్న ఇంట్లో ఉండకండి. అక్కడ ఉన్నారంటే మీరు మొత్తం పాడైపోతారు, అన్ని విధాల దెబ్బతింటారు. వీధి శూల బాధితుల్లో నేను ఒకరిని అనుభవ సాక్ష్యం చెప్తున్నా. అతి కష్టం మీద ఇంట్లోంచి బయటపడ్డాను. ప్రియ మిత్రులారా, వాస్తు శాస్త్రమును పాటించి ఫలితాలు పొందిన వాళ్ళు, బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, పాటించకుండా పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. నా ఇల్లు చూసి, నేనున్న నివాసం ఉన్న గృహాన్ని చూసి ఓ వాస్తు పండితుడు, నేను పిలుచుకోలేదు ఆయన్ని, ఎవరో పిలిస్తే వెళుతూ నా ఇంటి మీదుగా నడిచి వెళుతూ నా ఇల్లు దగ్గర ఆగి ఇంటిని చూసి గుండెలు బాదుకున్నాడు. ఇదేమిటి ఇంత దారుణంగా ఉంది, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరండి, ఎలా బతుకుతున్నారు అని లోపలికి వచ్చి, మీకు ఇలాంటి కష్టాలు వచ్చి ఉంటాయి కదా అన్నాడు. ఖచ్చితంగా చూసా తప్పకుండా నా చరిత్ర అంతా చెప్పేసాడు ఆయన. నేను పిలవలేదు సుమా, మళ్ళీ చెబుతున్నా, అపార్థం చేసుకోకండి. కానీ నా జీవిత కథ అంతా ఎలా తెలిసిందంటే, నా శాస్త్రం చెబుతోందండి, ఈ గుమ్మము, ఈ వీధి ఇలా ఉంటే గనక తప్పకుండా ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇలాంటివి కొన్ని వందల వేల సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఒక విచిత్రం చెప్పనా, ఏ దిశకు జలాశయం ఉండాలి, నీటి వాటర్ ట్యాంక్ ఉండాలి, ఎటువైపు పొయ్యి ఉండాలి, ఎటువైపు లెట్రిన్ బాత్రూమ్ ఉండాలి, ఎటువైపు పడగది ఉండాలి, ఇవన్నీ మన వాస్తు పండితులు చెబుతారు. కానీ అమెరికాలో ఎవరు వాస్తు పాటించరు. అమెరికాలో, ఇంగ్లండులో, జర్మనీలో, రష్యాలో ఎవరు వాస్తు పాటించరు. వాళ్ళేమో అగ్రరాజ్యాలు అయిపోయారు. ఇన్ని విధాల నిరూపణలు కలిగిన వాస్తు మనం పాటించి వాళ్ళ దగ్గర అప్పులు అడుక్కోవలసి వస్తుంది. ఈ దరిద్రానికి కారణం ఏమిటంటారు? ఆలోచించాల్సిన అవసరం లేదా? అభివృద్ధి చెందిన దేశాల్లో ఎవ్వరు వాస్తు పాటించరు. అసలు వాస్తు అనే సంగతి వాళ్ళకి తెలియదు. కాస్త గాలి వెలుగు వచ్చేటట్టు చూసి కట్టుకుంటారు. ఎటైనా వాటర్ ట్యాంక్ పెట్టుకుంటారు, ఎటైనా పొయ్యి పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. మరి బాగానే బ్రతుకుతున్నారే, వాళ్ళకెందుకు నష్టాలు జరగడం లేదు?
ఒక భారతదేశం తప్ప ఎక్కడా వాస్తు శాస్త్రం లేదు. మనకేమో ఈ శాస్త్రం పనిచేస్తోంది. ఈ శాస్త్రాన్ని పట్టించుకోని వాళ్ళేమో మనకంటే బాగున్నారు. ఆలోచించాల్సిన అవసరం లేదా? ఇంకొక చిన్న విషయం చెబుతాను. ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్రదేశంలో మంగళవారం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయరు. డబ్బులు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా మంగళవారం చేయరు. కనీసం మాట్లాడడం కూడా చేయరు. వ్యాపారం, బిజినెస్ మాట్లాడాలంటే ఈరోజు మంగళవారం సార్ కుదరదు, మంచి రోజు కాదు, మంగళవారం అయ్యాక మాట్లాడతాం అంటారు. కానీ శ్రీకాకుళం దాటి ఒరిస్సాలో అడుగు పెట్టగానే మంగళవారమే శుభదినం అండి, ఆ రోజే అసలు మాట్లాడాలి, ఆ రోజు మాట్లాడితేనే మంగళప్రదంగా ఉంటుంది, లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అంటారు ఒరిస్సా వాసులు. ఒక్క మంగళవారమే ఆంధ్ర రాష్ట్ర వాసులకు దుర్దినం ఎలాగైంది, అదే రోజు ఒరిస్సా వాళ్లకు శుభదినం ఎలాగైంది చెప్పండి. కొంపదీసి మనం నమ్ముతున్న ఈ శక్తులన్నీ మన ఊరికి, మన దేశానికే చెందినవా? ఒకవేళ విశ్వానికి చెందినవి కావేమో అని ఆలోచన మీకు రావడం లేదా? నేను అవుననడం లేదు, కాదనడం లేదు. ఈ విచిత్రమైన పరిస్థితిని మీ దృష్టికి తెస్తున్నా. నిర్ణయం మీదే, తీర్మానం మీదే. మీకు ఎలాగ అర్థమైతే అలాగ అర్థం చేసుకోండి. ముందు ఏ మార్గం నడవాలనుకుంటే ఆ మార్గమే నడవదు. మత మార్పిడి గురించి నేను అసలే మాట్లాడడం లేదు. మనం అనుకుంటున్నాము సృష్టి స్థితి లయకారకులు మనకు తెలుసు అనుకుంటున్నాం. సృష్టికి బ్రహ్మదేవుడు, స్థితికి విష్ణుమూర్తి, లయమునకు పరమశివుడు. విష్ణుమూర్తి సతీమణి అర్ధాంగి లక్ష్మీదేవి సకలైశ్వర్యములకు కారణభూతురాలు అని నమ్ముతున్నాం. బ్రూనై సుల్తాన్కు, బిల్ గేట్స్ కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని చాలా కాలం కిందనే అడిగాను నేను, ఎవ్వరూ సమాధానం చెప్పట్లేదు. లక్ష్మీదేవులు వారు పూజించారు కదా, లక్ష్మీ కటాక్షం వాళ్ళకి ఎలా వచ్చింది? ఆలోచించాలి. మొత్తం ప్రపంచ స్థాయిలో ప్రభావితం చేస్తున్నటువంటి శక్తులు వేరే ఉన్నాయేమో. ఈ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది, ఈ దిశ మంచిది కాదు, ఈ దిశ మంచిది అనుకోవడం అంతా ఒక లోకల్ రిలీజియన్ ఏమో ఇది. మరి మనమెందుకు, మనమే చాలా గొప్పోళ్ళం, అందరూ నీచులని చెప్పుకుంటున్నాము, మళ్ళీ నీచుల దగ్గర పోయి అప్పులు చేస్తున్నాము. దేశభక్తి ఉండాలి, దేశాభిమానం ఉండాలి, కానీ సత్యము కొరకు వెలికే మనస్సు ఉండాలి, ఓపెన్ మైండ్ ఉండాలి, బ్రాడ్ మైండ్ ఉండాలి. ఈ రెండు నాకు పెద్ద ప్రశ్నలు. ఇండియాలో ఉన్న వాస్తుశాస్త్రం ఫలితాలు చూపుతున్న నిరూపించబడ్డ వాస్తుశాస్త్రం అమెరికాలో, చైనాలో, జర్మనీలో, రష్యాలో ఎందుకు లేదు? లేకపోయినా వాళ్ళు ఎందుకు బాగుపడ్డారు? మనము లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటే అమెరికాకు లక్ష్మీ కటాక్షం ఎందుకు వచ్చింది? అరబ్బులకు ఎందుకు వచ్చింది లక్ష్మీ కటాక్షం? ఆర్ వి వర్షిపింగ్ సమ్ లోకల్ డీటీస్ ఆర్ ఆర్ వి రియల్లీ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూ గాడ్ ద క్రియేటర్? సత్యదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనకు తెలుసా లేదా? ఆలోచించుకోండి. బైబిల్లో ఉన్న దేవుడు అందుకే చెబుతాడు, ఈ శాస్త్రములు ఎన్ని ఉన్నా అన్నిటికీ పైవాడను లేదు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు యేసుక్రీస్తు అని బైబిల్ సెలవిస్తుంది. మీ ఇష్టం వచ్చిన దేవతను నమ్మండి, కానీ యేసును నమ్మిన వాడికి ఏ శాస్త్రము అక్కరలేదు. అమెరికా లాగా, జర్మనీ లాగా పైకొస్తారు. అన్ని శాస్త్రాలు నిజమే, అన్ని శాస్త్రాలకు మించిన నామము యేసునామం అనేది అసలు వాస్తవం. కనుక ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి, బాగుపడండి, హమందు పరమందు కూడా బాగుపడండి. దేవుడు మీకు సహాయం చేయను గాక.